అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం ది ఎకనామిక్ టైమ్స్ ది బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డుని ఇస్తారంట. అది ఈసారి మన ఏపీ చంద్రబాబు నాయుడు గారికి వరించిందండి. ది బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మార్చిలో ఇవ్వనున్నారు. ఇది చాలా మంచి విషయం కదండి. ఎందుకు ఇవన్నీ ఇస్తున్నారంటే మన ఆంధ్రప్రదేశ్ కి వ్యాపార అనుకూల విధానాలు, పారిశ్రామిక సంస్కరణలు అండ్ మన రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే తీరు, వీటన్నిటిని చూసి ది బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ గా చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేశారు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. అంతే కదండి, ఆయన మార్గదర్శకత్వంలో మనందరం కూడా ముందుకు వెళ్లి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. బ్రాండ్ అంబాసిడర్ గా మన చంద్రబాబు నాయుడు గారు మంచి పేరు తెచ్చుకున్నారని చెప్తున్నారు. అంతే కదండి, ఈ పురస్కారం రాష్ట్రానికే బ్రాండ్ ఇమేజ్ తెస్తుందని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని మరింత ముందుకు తేవడానికి గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ని అమల్లోకి తెచ్చారని చెప్తున్నారు. మన రాష్ట్రాన్ని అన్ని విధాలా గుర్తించడానికి కూడా ఈ పురస్కారం తోడ్పడుతుందని చెప్తున్నారు. నారా లోకేష్ గారు ఎన్నికల్లో కంటే మా కుటుంబంతోనే పోటీ పడాల్సి వస్తుంది. నాన్నగారికేమో ది బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అండ్ బిజినెస్ రంగంలో దేశంలోనే అత్యంత శక్తివంతమైన మహిళగా నా భార్య స్థానం గోల్డెన్ పీకాక్ అవార్డు ఏమో మా అమ్మగారికి వచ్చింది. సో నేను ఎన్నికల కంటే కూడా మా ఇంటి వాళ్ళతోనే ఎక్కువ పోటీ పడాల్సి వస్తుంది. కానీ రాష్ట్రానికి మంచి గౌరవం, పేరు దక్కుతాయి ఈ పురస్కారం వల్ల అని చాలా సంతోషంగా ఎక్స్ లో తెలిపారు.